మీరు దాడిని అంటే సమర్థిస్తారా మీరు దాడి చేయడం? దాడి అని మీరు అంటున్నారు. అక్కడ వాగ్వాదం, ఆర్గ్యుమెంట్, తోపులాట అని మేము అంటున్నాము. అన్ని ఆలయాలకి వెళ్ళినట్టే చిలుకూరు ఆలయానికి కూడా వెళ్ళాం. ఇందాక మీరు అన్నారు అక్కడ ఏం జరిగింది అసలు ఆ రోజు ఏం జరిగింది? అనేక ఆలయాలకు వెళ్ళారు మీరు. దోచుకున్నారు డబ్బు, పూజారులని డబ్బులు ఇమ్మని బెదిరించారని మీరు అంటున్నారు. 60, 70 ఆలయాలకు వెళ్ళాం మేము. ఎక్కడ ఏ ఆలయంలో జరగని ఘర్షణ చిలుకూరులో ఎందుకు జరిగిందండి? అక్కడికి మేము వెళ్ళే సమయానికల్లా రంగరాజన్ గారు ఉండకూడని స్థితిలో ఉన్నాడు. సుమారు 8 గంటల సమయంలో ఆ ఆలయ ప్రాంగణంలో మద్యం మత్తులో అమ్మాయిలతో ఉన్నాడండి ఆయన. ఏ టైంలో? రాత్రి? ఉదయం పూట అమ్మాయిలతో మద్యం తాగుతూ ఉన్నారు. 2 అమ్మాయిలు ఉన్నారు. ఒక ఆవిడ అర్ధనగ్నంగా, ఒక ఆవిడ పూర్తి నగ్నంగా, ఈయన అర్ధనగ్నంగా ఉన్నారు. ఎక్కడ? గుళ్ళనే? గుడి లోపల కాదండి, గుడిని ఆనుకుని ఒక ఇల్లు ఉంది, ఆయనకి నివాసం ఏర్పాటు చేసుకున్నారు. ఓకే. ఆ నివాసం మొదటి అంతస్తులో ఒక గది ఏర్పాటై ఉందండి.